సీఎం రేవంత్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించనున్నారు. టన్నెల్ కూలిపోవడంతో సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ హెలికాప్టర్లో ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు రేవంత్, ఉత్తమ్. టన్నెల్ పనులు పూర్తి చేయడానికి కొత్త మార్గాల అన్వేషణ కోసం ఏరియల్ సర్వే చేయనున్నారు. కూలిన మార్గం నుంచి కాకుండా మరో మార్గంలో పనుల పునరుద్ధరణకు సంబంధించి ఏరియల్ సర్వే చేయనున్నారు. లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులకు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన కోసం సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లారు సీఎం. అక్కడి తెలుగు కుటుంబాలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. రేపు 2 అవార్డులు అందుకోనున్నారు నారా భువనేశ్వరి. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. రేపు కృష్ణా జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటను వైసీపీ అధినేత పరిశీలిస్తారు. తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావం తెలియజేస్తారు. కార్తీక మాసం వేళ భక్తి టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి కాంతుల మహాయజ్ఞం కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. 2వ రోజు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియానికి భక్తులు పోటెత్తారు. నగరంలోని అన్ని దారులు ఎన్టీఆర్ స్టేడియం వైపే సాగాయి. కోటి దీపోత్సవ ప్రాంగణం ఇలా కైలాసాన్ని తలపించింది. ప్రమిద కాంతులతో శతకోటి వెలుగులు నింపింది. హైదరాబాద్ సిటీలో హైడ్రాతో అనేక మంది పేదలు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెద్దవాళ్లను వదిలిపెట్టి పేదవారిపై పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన బడాబాబులకు నోటీసులు ఎందుకు ఇవ్వరో చెప్పాలని ప్రశ్నించారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, పేదలకు న్యాయం చేసే బాధ్యత తాము తీసుకుంటామని అన్నారు. సీఎం రేవంత్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సన్నబియ్యం పథకం రద్దవుతుందని ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. సన్నబియ్యం స్కీమ్లో కేంద్రం కిలోకు 42 రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్రం ఇస్తున్నది 15 రూపాయలు మాత్రమేనని అన్నారు. తమ్ముంటే ఆ పథకం ఆపి చూపాలంటూ రేవంత్ కు సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. కాశీబుగ్గ తొక్కిస్లాటకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. క్రౌడ్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై దేవుడికి కోపం వచ్చి ఉండొచ్చన్నారు. పోలీసులు వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అంబటి, చంద్రబాబు చేసిన పాపాల వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులు, బెదిరింపులతో గెలవాలని చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ చేసిన మోసాలను ప్రజలు మర్చిపోరన్నారు. జూబ్లీహిల్స్ బస్తీలో వీధి లైట్లు కూడా లేవన్నారు. అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు రామచంద్రరావు. నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ముగిసింది. 11 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు ఎక్సైజ్ పోలీసులు. వైద్య పరీక్షల కోసం జోగి రమేష్, ఆయన సోదరుడు రామును జీజీహెచ్కి తరలించారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను నిరసిస్తూ తాడిపత్రిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. అయితే టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది. వైసీపీ నేతలకు చెందిన 2 వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాశీబుగ్గ తొక్కిస్లాట్లో గాయపడిన 15 మంది హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. మరో 11 మందికి పలాస
సీహెచ్సీలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. 2-3 మినహా మిగతా వారంతా 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. మండలంలోని పంచలింగాల్లో అధికారులు నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి ఆహ్వానం అందలేదు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు. అయితే ఇదే కార్యక్రమానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ సిరి హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యే దస్తగిరికి మాత్రం సమాచారం రాలేదు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు జరుగుతోంది. తరుణంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ కేంద్ర రవాణా శాఖకు చెందిన అధికారుల బృందం కర్నూలుకు రానుంది. చిన్నటేకూరు దగ్గర బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించనుంది. కాలిపోయిన బస్సు శిథిలాలను పరిశీలిస్తారు. అలాగే రాష్ట్ర అధికారులతో చర్చిస్తారు. ఇప్పటిదాకా దర్యాప్తులో తేలిన అంశాలను గురించి తెలుసుకుంటారు. హైడ్రా అధికారులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్ కు లాభం కలిగేలా అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టి పెట్టాలన్నారు. అధికారుల అత్యుత్సాహం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని, ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు జనంలోకి తీసుకువెళ్తున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడలోని రూపా కెమికల్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ చెరువు దగ్గర ఓ తార్ వెహికల్ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చి బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. తార్ వాహనంలో ఉన్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని భువనగిరి హాస్పిటల్కి తరలించారు. తెలంగాణలో జూనియర్ కళాశాలల్లో తనిఖీలు చేపట్టాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఈ నెల 15 వరకు చెకింగ్స్ జరపాలని నిర్ణయించింది. దీనికోసం అధికారులను నియమించింది ఇంటర్ బోర్డు. కాలేజ్ రికార్డులు, సిబ్బంది వివరాలు, విద్యార్థుల హాజరు, బోర్డు నిబంధనల ప్రకారం కళాశాలలు ఎలా పనిచేస్తున్నాయో అనే అంశాలను అధికారులు పరిశీలిస్తారు. విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. దురంతో ఎక్స్ప్రెస్ లో చరణ్ అనే వ్యక్తి దగ్గర 36 ఎల్ఐసిటీ బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఆ డ్రగ్ ను వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి టాస్క్ ఫోర్స్, ఈగల్ టీమ్స్. పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి గురుద్వారాకు వెళ్లారు. అక్కడ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. గురుద్వారా మేనేజ్మెంట్ మోడీని సన్మానించారు. బయటకొస్తూ భక్తులను పలకరించారు మోడీ. ఇస్రో మరో మైలురాయిని దాటింది. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇస్రో నిర్వహించిన CMS-3 ప్రయోగం విజయవంతమైంది. LV-M3 M5 రాకెట్లో ఈ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ బీహార్కు రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ముందు ఏం చేయడానికైనా ఆయన వెనకాడబోరన్నారు. బెగుసరాయ్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ ఓట్ల కోసం మోడీ ఏదైనా చేస్తారంటూ విమర్శించారు. సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్కు దేశం గురించి ఆలోచన లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీహార్ ముజఫర్పూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన వాళ్ళిద్దరూ రాహుల్ను ప్రధాని, తేజస్వి యాదవ్ను సీఎంను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. మోడీ, నితీష్ ఆధ్వర్యంలోనే బీహార్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు అమిత్ షా.
మావోయిస్టుల నుంచి బీహార్కు ముక్తి కల్పించడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేశామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బీహార్లోని నవాడాలో ప్రచారం చేసిన మోడీ నక్సలైట్లు ఆయుధాలు వదిలేసి రాజ్యాంగం కాపీని పట్టుకోవడం చూసి అర్బన్ నక్సలైట్లకు నిద్ర లేకుండా పోతోందని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసు పెట్టారని ఆరోపించారు. అయినా తాను భరించానని చెప్పారు. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయన్నారు ఎన్వి రమణ. అక్టోబర్లో దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలు దుమ్మురేపై. పండుగల సీజన్లో సాధారణంగానే కొత్త వాహనాలు కొనేందుకు జనం మొగ్గు చూపుతూ ఉంటారు. దీనికి తోడు జీఎస్టీ రేట్లను తగ్గించడంతో వాహన విక్రయాల జోరు భారీగా పెరిగింది. గత నెలలో మారుతి సుజుకి ఇండియా 2,20,894 వాహన విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు అక్టోబర్కు సంబంధించి అత్యధిక విక్రయాలు కూడా ఈ సంస్థవే. 2024 అక్టోబర్ నాటికంటే ఇవి 11% అధికమంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ రేట్లు తగ్గించిన పండుగ కొనుగోళ్లు కలిసొచ్చాయి. దీంతో అక్టోబర్లో 1,96,000 కోట్ల మేర వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్తో పోల్చితే ఇది 4.6% వరకు పెరిగింది.